ఈ మధ్య అమ్మాయిలు ఇలా తయారవుతున్నారేంటి? పెళ్ళి ఇష్టం లేకపోతే నాకు ఈ పెళ్ళి ఇష్టమే లేదు, నేను చేసుకొని అనాలి, చెప్పాలి. అంతేకాని నిన్ను ఇష్టపడి బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకున్న వాడిని పైకి పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రియుడిపై ప్రేమ, తాళి కట్టిన వాడిపై కోపం, ఇదెక్కడ పంచాయతీ? అసలు అన్యాయం కదా. పెళ్ళికి ముందు రాని ఆలోచన పెళ్లి తర్వాత థింక్ చేసి హత్యలు ఎందుకు చేస్తున్నట్లు? భార్య, భర్త, ప్రియుడు, ఫైనల్లీ జైలు. సృష్టిలో స్త్రీ పురుషుల బంధం చాలా ప్రత్యేకమైంది. పెళ్లి అనే 2 అక్షరాలతో అమ్మాయి అబ్బాయి వైవాహిక బంధంలోకి అడుగు పెడతారు. నాటి నుంచి ఒక కుటుంబంగా ఏర్పడతారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటిది ఈ మధ్య జంటలు వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. కలకాలం తోడుంటామని ప్రమాణం చేసిన వాళ్లే అర్ధాంతరంగా భాగస్వాములను కాటికి పంపిస్తున్నారు. ఇదంతా ఎందుకంటారా? అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన భర్తనే పైకి పంపాలనుకుంది ఓ నవ వధువు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా కరువేపంపట్టికి చెందిన కలయ్యారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న పెళ్లయింది. అదే రోజు నవదంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో కలలతో, ఎన్నో ఊహలతో వరుడు శోభనం గదిలోకి అడుగుపెట్టాడు. ఏదేదో ఊహించుకుని భార్య దగ్గరికి వెళ్తే మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రియుడితోనే జీవిస్తానని తెగేసి చెప్పింది. అంతేకాదు, భర్త ముందే వీడియో కాల్ చేసి ప్రియుడితో మాట్లాడింది. ఒక్కసారిగా వరుడు నిశ్చేష్టుడయ్యాడు. దీంతో శోభనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అత్తింటిలో ఉంటూనే ఆమె రోజు ప్రియుడికి ఫోన్ చేస్తూ మాట్లాడుతుంది. కలయ్యార్సన్ తెలియజేశాడు.